ఆధునిక భారత రాజ్యాంగ నిర్మాత స్వర్గీయ రాజీవ్ గాంధీ అని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఈరోజు రాజీవ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ స్మారక భవనంలో జరిగిన భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 36వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు సాంకేతిక విప్లవం, కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చారని, 21 ఏళ్ల వయసు నుండి 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదేని అన్నారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్ర ప్రభుత్వం జనరల్ హాస్పిటల్లో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్, యూత్ టౌన్ అధ్యక్షుడు బొడ్డు సాయి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండ్ల పంపిణీ కార్యక్రమానికి ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశ అభివృద్ధి, యువత సాధికారత కోసం రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ పునాది వేశారని కొనియాడారు. యువత, కాంగ్రెస్ నాయకులు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువ కావాలని సూచించారు. అనంతరం ఆసుపత్రిలోని రోగులకు, వారి సహాయులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఆజాద్ అలీ, శ్రీ దండు మైసమ్మ దేవాలయం చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, కౌన్సిలర్స్ కొండపల్లి దిలీప్ రెడ్డి, సునీల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ రహీం, అబ్బాస్, మద్దిబోయిన శ్రీనివాస్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.